ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సర్వేలు సందడి మొదలైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అధికార పక్షం ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది, వై నాట్ 175 అనేది. కానీ చాలా సర్వేలు చెబుతున్నమాట 115 నుంచి పైబడి ఎన్ని స్థానాలైనా వస్తే గెలుపైతే ఖాయం. కానీ టార్గెట్ అయితే మాత్రం ఫెయిల్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో 175 స్థానాలు గెలుచుకోవడం అనేది అసాధ్యం అంటూ కొన్ని సర్వేలు చెప్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా అదే చెప్తుంది. కాకపోతే లెక్కలు అయితే మారుతున్నాయి, ఈక్వేషన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే అభ్యర్థుల జాబితాని కూడా ఆచితూచి ఆయన రిలీజ్ చేయడం. ఇంకా టీడీపీ జనసేన కూటమి అయితే అభ్యర్థుల జాబితాని అయితే విడుదల చేయలేదు. వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టి సక్సెస్ అయ్యింది. ఎందుకంటే పూర్తిగా సామాజిక వర్గ సమీకరణాలు, సామాజిక న్యాయం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో, ఇటువంటి నేపథ్యంలోనే గెలుపు అయితే ఖాయం, కానీ టార్గెట్ అయితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంతో అంటే 2019లో గెలుచుకున్న 151 స్థానాలను గెలుచుకోవడం కూడా అతి కష్టమే. కాకపోతే గెలుపు అయితే ఖాయం అంటున్నాయి కొన్ని సర్వేలు.